నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ ఉన్నపలంగా కమర్షియల్ గ్యాస్ పైన రూ. 993 పెంచడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా భారత్ అయితే పెంచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మరోసారి రూ. 52 రూ. 53 ఆ విధంగా అయితే పెంచడం జరిగింది కేంద్రం అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది హోటళ్లలో కానివ్వండి కర్రీ పాయింట్లలో కానివ్వండి ఇప్పుడు అదే విధంగా మన హాస్టల్స్లలో కానివ్వండి రెస్టారెంట్స్లలో కానివ్వండి ఈవెన్ గ్యాస్ మీదనే కాదు పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ఇదే పరిస్థితి అంటే దాదాపు పెట్రోల్ మీద డీజిల్ మీద కూడా 7 నుంచి 10 రూపాయల వరకు పెరిగిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము మరి ఇప్పుడు హోటళ్ళలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అయితే ఒకసారి కనుక్కుందాం. నమస్తే అన్న, మీ పేరు? సుశీల్ యాదవ్. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ రేట్లు కూడా చాలా పెంచేసారు కదా కమర్షియల్. అసలు గ్యాస్ మీకు దొరుకుతున్నాయా? ఇది పెంచడం పైన మీ ఒపీనియన్ ఏంటన్నా? గత నెల గ్యాస్ దొరకక 15 రోజులు బంద్ చేసినాం మేము. 15 రోజులు బంద్ చేసేసరికి వర్కర్స్కి ఇబ్బంది అయిపోయింది, మాకు ఇబ్బంది అయిపోయింది. ఇక తప్పనిసరి మళ్ళీ బ్లాక్లో గవర్నమెంట్ పెంచింది 900 లాస్ట్ మంత్ ఏమో పెంచినట్టుంది. అయితే ఇంతకుముందు మాకు 1900 రూపాయలకు వచ్చేది. ఆ 900 పెంచి 2000కి రావాలి, కానీ మనకి 4500కి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ పెంచింది 900 అయితే వీళ్ళు పెంచింది 1500. సో అది ఎఫెక్ట్ చాలా అయిపోతుంది. ఇప్పుడు మాది ఉన్నది కృష్ణార్లో కర్రీ పాయింట్. ఇక్కడ రేట్లు పెంచే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత చిన్న చిన్న ఆర్టిస్టులు. అంటే అదే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రేట్లు పెంచేసి అంటే ఒక రూ. 30 టిఫిన్ ఇప్పుడు 40-50 రూపాయలు అయిన పరిస్థితి మనం అయితే చూస్తూ ఉన్నాం. అండ్ మనము హాస్టళ్లలో ఉన్న వాళ్ళు కూడా 5,000 కట్టి ఉండేవాళ్ళు ఇప్పుడు 6,000 కూడా కట్టి ఉన్న పరిస్థితి చూస్తాం. సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. కాకపోతే మేము ఇక వర్కర్స్ని తగ్గించి మేము సొంతంగా చేసుకుంటున్నాం. 2 పూటలు పెట్టకుండా ఒక్క పూట పెట్టి నడిపించుకుంటాం. ఎందుకంటే కిరాయి వెళ్ళాలా, 2 వర్కర్స్ మనం నమ్ముకొని ఉన్నారు 2. దానికోసమని మార్నింగ్ పెట్టకుండా ఈవినింగ్ ఒక పూట పెట్టి నడిపిస్తున్నాం ప్రస్తుతానికి. కానీ చాలా అయితే ఇబ్బందికరంగా ఉంది ఈ పరిస్థితి. ఎట్లా అంటే ఇక బంద్ చేయలేము, ఓపెన్ చేయలేము. తినాలంటే గడవాలి అంతే. ఇప్పుడు మనది కర్రీ పాయింట్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది పలు ఏరియాలలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా పెంచారు అని చెప్పేసి మీకు తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ బయట ఇతర ఏరియాలలో ఏ విధంగా ఉందన్న? ఇతేలా కర్రీ పాయింట్లో ఆల్రెడీ 30 రూపాయలు ఉంటే దాన్ని 40 రూపాయలు చేసారు. ఇప్పుడు ఎగ్ కర్రీ 30 ఉంటే దాన్ని 50 చేసినారు. చికెన్ 100 ఉంటే 150 రూపాయలు చేశారు. అక్కడ పర్లేదు వాళ్ళు ఏంటంటే వీళ్ళు గ్లాస్ ఇట్లా బ్లాక్ కొన్నారో వాళ్ళు ఆ రకంగా డబల్ పెంచారు. సో వాళ్ళకి కొంచెం గిరాకీ తగ్గొచ్చు, కానీ వాళ్ళకి నార్మల్గానే ఉంది దాదాపు. కొంతమంది కొంతమంది మూసేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పెట్టుబడి గ్యాస్కి ఇంత పెట్టలేక అవి మూసేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే రేట్లు పెంచలేని పరిస్థితి కాబట్టి గడవాలి. కానీ ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమనలేము, సెంట్రల్ గవర్నమెంట్ ఏమనలేము. కానీ ఈ లోకల్ డీలర్స్ ఉన్నారు చూసారా, అదే 2800కి మాకు ఇస్తే మాకు హ్యాపీ అయ్యే. మేము 4500 పెట్టి మేము బ్లాక్లో కొని తప్పనిసరి నడపాల్సి వస్తుంది. ఉన్న పలంగా గవర్నమెంట్ ఇన్ని రేట్లు పెంచేస్తుంది కదా, అంటే నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, ఈవెన్ గ్యాస్ రేట్ల మీద కానివ్వండి, పెట్రోల్ డీజిల్ మీద కానివ్వండి. సో ఇలా అయితే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి? అదేవిధంగా ఇలా పెంచడం గురించి మీ గవర్నమెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దీని గురించి మనం గవర్నమెంట్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమనలేదు. ఆల్రెడీ మోడీ ఇంటి ఇచ్చేసినాడు. దీనికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారు పాపం, వాళ్ళకే ఫ్రీలు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనాలు మొద్దు మారిపోయినారు. దీన్ని బట్టి నేను అనుకుంటా రేట్లు పెంచుట్లా జనాలలో కొంచెం ఆ మొద్దుతనం అని తగ్గుతుందేమో అనుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను వ్యతిరేకించేది ఏం లేదు గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎందుకంటే ఇది బయట యుద్ధం జరుగుతున్నది. ఈ ప్రభావం అయితే అందరూ అనుకుంటున్నారు, నాకు అంత మాత్రం తెలుసు. కానీ తప్పనిసరి కష్టపడాలి. ఒక 20 years బ్యాక్ కష్టపడ్డారు మన తెలంగాణ ఆంధ్ర జనాలు. ఇప్పుడు సోమరిపోతులు అయిపోయినారు. అన్నీ ఉచితంగా ఇస్తూ సోమరిపోతులు అయిపోయినారు. ఇప్పుడు ఎవరో నేను ట్రైన్లో జర్నీ చేస్తుంటే ఇక ఉంటారు కదా జనాలు మాట్లాడుకుంటుండే నేను. రాను మన తెలంగాణ ఆంధ్రాలో పరిస్థితి ఏమైపోతుంది అంటే బయట రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ చేతి కింద మనం వర్క్ చేయాల్సి వస్తే పరిస్థితి వస్తుందని వాళ్ళు అనుకుంటే నేను విన్నాను. ఇప్పుడు గ్యాస్ ఎక్కువైంది చెప్పి మన ఇంట్లో కూర్చుంటే కాదు. కాకపోతే ఇప్పుడు మనం చేసుకోవాలి, తప్పదు. ఒక 2 వర్కర్స్ తగ్గించినా 3 పెట్టి నడిపిస్తున్నాం, మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు నేనే కటింగ్ చేస్తున్నాను, నేనే వండుతున్నాను. ఇన్ని రోజులు నేను చేయలేదు, ఓళ్ళొంగి ఇస్తున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ఈ గ్యాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తే మాకు ఏదైతే మీరు నిర్ణయించిన రేటు ఆ రేటుకి వస్తే చాలా హ్యాపీ ఉంటుంది. మేమే కాదు కర్రీ పాయింట్ వాళ్ళు కానీ టిఫిన్ సెంటర్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ బ్లాక్లో కొనలేక. గవర్నమెంట్ పెంచింది 1000 రూపాయలు, వీళ్ళు పెంచింది 1500, అంటే 2500 పెంచారు అక్కడ. ఇక్కడ ఏమైపోతుంది, గవర్నమెంట్కి పేరు ఖరాబ్ అవుతుంది. గవర్నమెంట్ ఏం తీసుకుంటలేదు, చేసేస్తలేదని కొంచెం దీన్ని పట్టించుకోవాలి గవర్నమెంట్. ఎంతైతే పెంచారో ఆ రేటుకే మాకు వస్తే చాలా హ్యాపీ. మేము 2 పూటలు పెట్టుకుంటాం, 2 పూటలు నడిపించుకున్నాం. ఇప్పుడు మాకు కమర్షియల్ 3000 రూపాయలు అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ 4500 అంటే చాలా ఇబ్బంది. అది గమనించాలి కొంచెం. దీంట్లో మనమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు.
దయచేసి కొంచెం ఈ డీలర్స్ని కొంచెం మీరు టైట్ చేసి ఆ, ఈ కర్రీ పాయింట్స్కే కానీ ఇటు మీద అనొద్దు. కానీ చాలామంది ఫైనాన్స్ కట్టలేక ఇక మన తోటి కర్రీ పాయింట్ షాప్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటే వాడు ఏడవలేక నవ్వలేక ఇబ్బంది పడుతుంటే అసలు అనొద్దు. అది చెప్పలేం మనం. వాళ్ళని చూసి మనం బాధపడడం తప్పితే మనం ఏం చేయలేం. ఆ రకంగా మారింది. దయచేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కొంచెం డీలర్స్ని టైట్ చేసి ఆ వచ్చే గవర్నమెంట్ రేట్స్ ఏంటో ఏదో రేట్ ఫిక్స్ చేసారో ఆ రేటుకి వేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతకుమించి ఇక నేను చెప్పేది ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ.